ఇది ప్రజా చైతన్యం. ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ మీడియా సమావేశంలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ చాలా వరకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే జగన్ గారు చెప్పారంటే ఇక తిరుగుండదు, ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నిజమవుతుంది, ఆయన మాటకి అంత క్రెడిబిలిటీ కూడా సొసైటీలో ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా ఇంకా నమ్మకం గురించి వాళ్ళు ఏమాత్రం దిగులు చెందకుండా గెలిచేది మనమే అని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఎన్నికలకి ఫలితాలకి చాలా గ్యాప్ రావడం వల్ల ఏ పార్టీ గెలుస్తుంది అన్న చర్చ రోజుకొక రకంగా ముందుకు వెళ్తుంది. ఇంకోవైపు టీడీపీ మీడియా కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నేతలు కానీ, లేదా కొంతమంది 1-2 సర్వే సంస్థలు కానీ, కొంతమంది షెఫాలజిస్టులు కానీ టీడీపీ గెలుస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కానీ, లేదంటే వాళ్ళ మీడియా ఛానల్లో కానీ చక్కర్లు కొడుతున్నాయి. అయితే బెట్టింగ్లు కూడా చాలామంది ఈ ఎన్నికలకు సంబంధించి చాలామంది బెట్టింగ్లు కూడా కాయడం మనం చూస్తున్నాం. ఆ బెట్టింగుల్లో కూడా టీడీపీ వాళ్ళు డబల్ కాస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీ గెలుస్తుంది అన్న ఒక వార్త అయితే వోకల్గా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే కొంతమంది సృష్టించిన ఈ వార్త వోకల్ సొసైటీలో ఎక్కువగా రావడం వల్ల చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో జగన్ గారు చెప్పిన తర్వాత కూడా కొంచెం ధైర్యంగా ఉన్న నాయకులందరూ కూడా వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా కొంత టెన్షన్ వచ్చింది. వైసీపీ గెలుస్తుందా లేదా, వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, ఇన్ని వార్తలు వస్తున్నాయి, ఏది నిజం, లేదా మనమే గెలుస్తామా, ఒక టెన్షన్ అయితే కొంచెం మళ్ళీ టెన్షన్ పడుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అని చెప్పి కొంతమంది ఆస్ట్రాలజర్లు చెప్తున్నారు. ముఖ్యంగా వేణుస్వామి లాంటి వారు ఈయన ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పుట్టిన తేదీని, జాతకాన్ని, అదేవిధంగా జగన్ గారిని, ఆయన పుట్టిన తేదీని, జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన గతంలో చెప్పున్నారు. గతంలో మీన్స్ ఈ మధ్యన చెప్పున్నారు. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది ఇంకా ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో, ఓడిపోతున్నామన్న వార్త వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన వీడియో చూసి చాలామంది కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయనకి క్రెడిబిలిటీ కూడా ఉంది. గతంలో ఈయన చెప్పిన చాలా నిజమయ్యాయి. నార్మల్గా కూడా ఈయన చెప్పేవి చాలా వరకు నిజమవుతాయి, ఈయన వాస్తవమే చెప్తారన్న ఒక వార్త అయితే సొసైటీలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పిన ప్రిడిక్షన్ కూడా ముఖ్యంగా జాతకాలే బేస్ చేసుకుని ఈయన చెప్పడం వల్ల జనం చాలా వరకు అనుమానం ఎవరికైనా వచ్చినా సరే, కొంచెం టెన్షన్గా ఫీల్ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి ఈయన చెప్పిన మాటలు విని కొంతమంది ధైర్యం తెచ్చుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి అటు చంద్రబాబు నాయుడు కానీ, లేదా వాళ్ళ పార్టీ నేతలు కానీ బలంగా చెప్పడం లేదు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, జగన్ గారు కానీ, వాళ్ళ మిగతా కార్యకర్తలు కానీ పార్టీ గెలుస్తుంది, ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారో, ఏ టైంకి చేస్తారో కూడా వాళ్ళు మీడియాకి చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళ ప్రజల్లో కూడా కొంత ధైర్యాన్ని తీసుకొస్తున్నారు. మరి వాళ్ళ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం కూడా తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నా సరే ముందుగా కొంత ధైర్యాన్ని కార్యకర్తల్లో కల్పించడం కోసమైనా మన పార్టీ గెలుస్తుంది, ఇన్ని సీట్లు మనకు వస్తాయి, ప్రమాణ స్వీకారం ఇక్కడ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ కూడా చెప్పడం లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి పార్టీ ఓడిపోతుందని. కానీ వాళ్ళ మీడియా మాత్రం ఎప్పుడు కూడా రివర్స్ చూపిస్తూ ఉంటుంది వాస్తవానికి భిన్నంగా. సో అదే తరహాలో ఈ ఎన్నికల ఫలితాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి కొన్ని వార్తలు ఇవ్వడం కానీ, వాళ్ళ వ్యక్తులు షెఫాలజిస్టులుగా పేరున్న కొంతమంది వ్యక్తులు వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వడం ఒకరిద్దరు మాత్రమే, ఎక్కువ మంది అయితే లేరు. కొన్ని సర్వే సంస్థలు 1-6 సర్వే సంస్థలు కూడా చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది కన్ఫ్యూజ్కి గురవుతున్నారు. ఇలాంటి వాళ్ళు చెప్పే వీడియోలు చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నారన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.